2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫోక్ యాక్టర్స్ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి వాళ్ళకి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ చేస్తున్నారు. వాళ్ళ వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం, టీఆర్పీ రేటింగ్ కోసం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. కానీ ఇదే సిచ్యువేషన్ మీకు లేదా మీ ఇంట్లో వస్తే మీరు కూడా ఇలానే వైరల్ చేస్తారా? అలాగే వాళ్ళ భార్య, నా భర్తదేం తప్పులేదు, ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవు, తప్పంతా అమ్మాయిదే అని చెప్పి ఆమె చెంప పైన కొట్టింది. నీ భర్త తప్పు లేనప్పుడు ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది. ఒక పెళ్లి అనే అమ్మాయితో రూమ్ వరకు ఎట్లా పోయిండు? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అలాంటిది వాళ్ళిద్దరు అనుకున్నారు కాబట్టి రూమ్ వరకు పోయిళ్ళు. అదంతా ఆలోచించకుండా తప్పంతా అమ్మాయిదే అని చెప్పి ఎట్లా అంటావు? అబ్బాయిది ఏముంది? కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని అందరు మర్చిపోతారు. మళ్ళీ ఆయన ఫోక్ సాంగ్ తీయడం స్టార్ట్ చేస్తాడు. అదే ఒక అమ్మాయి ఉంది కాబట్టి రేపటి రోజున ఆమె ముఖం ఎలా చూపించుకుంటుంది? ఆమెను పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఈ మ్యాటర్ని ఆమె సీరియస్ తీసుకొని సూసైడ్ చేసుకుంటే దీనికి ఎవరు బాధ్యులు? ఒకటి గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి, మంచి పేరు రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అదే ఒక చెడ్డ పేరు రావడానికి 1 సెకండ్ చాలు. సో దయచేసి ఇలాంటి వీడియోలు వైరల్ చేయడం ఆపేసేయండి.